అదేంటో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ పోలికలు అంతా చూస్తూ ఉంటారు, విశ్లేషించుకుంటూ ఉంటారు. అక్కడ ఏం జరిగినా ఏపీ వైపు చూస్తారు. అలాగే ఏపీలో ఏ విశేషం ఉన్నా తెలంగాణలోనూ అది చర్చ అవుతుంది. ఇది అభివృద్ధిలోనే కాదు, దైనందిన రాజకీయాల్లోనూ కనిపిస్తోంది. ఇక్కడ మరో ముచ్చట కూడా ఉంది. అదేంటంటే తెలంగాణలో ఏపీలో అధికార పక్షాలు రెండు సయోధ్యతో ఉంటే రెండు చోట్ల విపక్ష నేతలు ఇద్దరూ కూడా సన్నిహితంగా ఉండడం. రేవంత్ రెడ్డి చంద్రబాబుల మధ్య పార్టీలు వేరైనా, ప్రాంతాలు రాజకీయాలు అవసరాలు వేరైనా, ప్రత్యర్థులుగా ఉన్న శత్రువులుగా మాత్రం రిలేషన్స్ అయితే లేరు. కలిసి కూర్చొని మాట్లాడుకునే అనుకూలత ఉంది. అదేవిధంగా తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం కేసీఆర్, అలాగే ఏపీ మాజీ సీఎం ప్రతిపక్ష నేత జగన్ల మధ్య కూడా చాలా పోలికలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ కదలికలను చూసిన వారు ఏపీలో జగన్ వైపు కూడా చూస్తారు. మీరు మాత్రం ఈ వీడియోని చూడడం మర్చిపోకండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు పవర్ఫుల్ ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. వారే కేసీఆర్, జగన్. ఈ ఇద్దరు నీటిలో నిప్పులు పుట్టించగల సమర్థులు. అయితే ఈ ఇద్దరు గత రెండేళ్లుగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. కేసీఆర్ కేర్ ఆఫ్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ అయితే జగన్ కేర్ ఆఫ్ బెంగళూరు అన్నట్లుగా సాగింది. ఈ ఇద్దరు ప్రజాక్షేత్రంలోకి పెద్దగా రావడం లేదు. కూడబలుక్కున్నట్లుగానే ఇద్దరు తెర వెనక్కి వెళ్ళారు. అది వ్యూహాత్మకమైన మౌనమా లేక మరోటా అన్నది వారికే తెలియాలి. అయితే తన మౌనం వెనుక వ్యూహం ఉందని తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు, ఐ యామ్ ఆన్ ద ఫీల్డ్ నౌ అంటూ బిగ్ సౌండ్ చేశారు. ఇక నుంచి తాను ప్రజలకు అందుబాటులో ఉంటానని బలమైన సంకేతాలనే కేసీఆర్ ఇచ్చేశారన్న మాట. ఈ నేపథ్యంలోనే కేసీఆర్కి మంచి మిత్రుడిగా అంతా భావించే జగన్ మీద పొలిటికల్గా ఫోకస్ పెరిగింది. ఏపీలో అయితే జగన్ పెద్దగా ఫీల్డ్లోకి రావడం లేదు. అక్కడ కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు. ఏపీలో కూడా జగన్ అసెంబ్లీకి బాయ్కాట్నింగ్ని చేస్తున్నారు. మరి కేసీఆర్ ప్రత్యక్ష పోరాటాలకు రెడీ అవుతున్న వేళ జగన్ మార్క్ ఎజెండా ఏంటి, ఆయన యాక్షన్ ప్లాన్ ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది. జగన్ సైతం జనంలోకి రావాలని అనుకుంటున్నారని చాలా కాలంగా వినిపిస్తోన్న మాట. అయితే కేసీఆర్ తనకు అంది వచ్చిన అవకాశాలను పుచ్చుకొని జనంలోకి వెళ్లేందుకు రూట్ వేసుకుంటున్నారు. మరి ఏపీలో జగన్కి రాజకీయ అనుకూలత వాతావరణం సెట్ అయినట్లేనా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఏపీలో చూస్తే స్థానిక ఎన్నికలు ముందున్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సీన్ ఉంది. మరి మూడు పార్టీల కూటమిని ఎదిరించి వైసీపీ తన ఉనికిని బలంగా చాటుకోవాలంటే జగన్ కూడా ఇప్పటి నుంచే ఫుల్ యాక్టివ్గా ఉండాలి అంటున్నారు. అయితే వైసీపీలో జరుగుతున్న చర్చ మేరకు కొత్త ఏడాది అంటే 2026 నుంచి జగన్ జనంలోకి వస్తారు అని అంటున్నారు. కేసీఆర్ అయితే నీటి సెంటిమెంట్తో పల్లెల్లోకి చొచ్చుకొని పోవాలని చూస్తున్నారు. మరి జగన్కి ఎలాంటి సెంటిమెంట్ అస్త్రం ఏదైనా ఉందా అన్నది కూడా చూడాలి. రాజకీయాలు సజావుగా విపక్షంలో ఉన్నప్పుడు సాగాలి అంటే బలమైన అస్త్రాలు కావాలి. ఏపీలో కూటమి చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. మరి జనాన్ని తట్టిలేపే పవర్ఫుల్ ఇష్యూ వైసీపీకి ఏదైనా ఉందా అన్నదే చర్చ. అలాంటి ఇష్యూతో వైసీపీ అధినేత జగన్ ఫీల్డ్లోకి వస్తేనే ఆయన ఇమేజ్తో పాటు వైసీపీ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా పెరుగుతుందని అంటున్నారు. మరి ఇప్పటికైతే వైసీపీలో అంతర్మథనం సాగుతోంది. ఆ అవుట్కమ్ ఏంటి అన్నది చూస్తేనే కనుక జగన్ ఐ యామ్ ఆన్ ద ఫీల్డ్ నౌ అన్న స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని అంటున్నారు. సో ఇప్పుడు అందరి ఫోకస్ జగన్ మీదే అన్నది నిజం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సదస్సు నిర్వహణ తీరుపైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇటీవలే విశాఖలో జరిగిన ఏపీ పెట్టుబడిదారుల సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత సీఎం తన గురువు చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని కేవలం హైప్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం సుదీర్ఘంగా మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారుల పేరుతో ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు అలవాటని, ఇప్పుడు అదే బాటలో ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తోందని ఆయన మండిపడ్డారు. ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో భారీ స్థాయిలో పెట్టుబడుల సదస్సు నిర్వహించారని
కేసీఆర్ గుర్తు చేశారు. ఆ సమయంలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆ ఎంఓయూలు నిజంగా సక్సెస్ అయి ఉంటే ఆంధ్రప్రదేశ్కు 20 లక్షల కోట్లు వచ్చుండాలని ఆయన విశ్లేషించారు. కానీ వాస్తవ రూపంలో కనీసం 10,000 కోట్లు కూడా రాలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు సదస్సుల వెనుక ఉన్న డొల్లాతనాన్ని వివరిస్తూ కేసీఆర్ ఒక ఆసక్తికర ఆరోపణ చేశారు. పెట్టుబడుల సదస్సులో ఎంఓయూలపైన సంతకాలు చేసేందుకు మనుషులు దొరకరా? స్టార్ హోటల్లో పనిచేసే వంట మనుషులతో సంతకాలు చేయించారని నాకు తెలిసింది అంటూ సెటైర్లు వేశారు. కేవలం గ్రాఫిక్స్ బిల్డప్తో పెట్టుబడులు రావని, వాస్తవ పరిస్థితులు వేరని ఆయన స్పష్టం చేశారు. పెట్టుబడుల సదస్సుల పేరుతో హైప్ క్రియేట్ చేయడం చంద్రబాబు మార్క్ రాజకీయం. ఆ ఎంఓయూలకు క్షేత్రస్థాయిలో వచ్చే పెట్టుబడులకు పొంతన ఉండదు అంటూ కేసీఆర్ సెటైర్ వేశారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే పంథాను అనుసరిస్తూ పెట్టుబడుల విషయంలో కేవలం ప్రచారానికే పరిమితం అవుతోందని కేసీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక అభివృద్ధి అంటే కాగితాల మీద సంతకాలు కాదని, అవి ఉపాధి కలిగించే పరిశ్రమలుగా మారాలని కేసీఆర్ హితవు పలికారు.